హాయ్ ఫ్రెండ్స్, కొత్త వీడియోతో వచ్చినాం. చేయబోతున్నాం చికెన్ బార్బిక్యూ. అది మా చైన్లో కొంచెం వెరైటీగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేయబోతున్నాము. చూడండి, ఇదే మీ ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఎప్పుడు ఇట్లా వేయలేము, మంచిగా వేస్తాం ఏమో అనుకుంటున్నాము. ఎట్లయితుందో చూడండి. చికెన్ ఒక 1.5 kg తీసుకున్నాము. 1.5 kg చికెన్ని నేను ఇంకా నా 4 ఫ్రెండ్స్ కలిసి చేయబోతున్నాము. చూద్దాం ఎట్లా చేస్తాము, ఎంత స్టంట్ పడతాము. చూడండి, మొత్తం ఈ బాగ్లో ఉంటుంది. ఇప్పుడు నేను సాయి అయితే పోతున్నాము. వాళ్ళు ఇంకా రిమైనింగ్ సామాన్ ఏమన్నా మర్చిపోయినవి ఉంటే వాళ్ళు తెస్తున్నారు. వాళ్ళు కాల్ రోజు వస్తారు. మేము ముందే బైక్ పైన పోతున్నాము. మా పొలానికి వెళ్ళి అక్కడ మొత్తం అరేంజ్ చేసి పెడతాము. తర్వాత అందరం కలిసి కుక్ చేస్తాము. చూడండి, మొత్తం బ్లాగ్లో పడతాయి. మొత్తం ఎన్ని స్టంట్లు పడ్డాము, ఏమేమి చేసినాము, ఎంతైతే తిప్పలు పడ్డాము అవన్నీ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదే మా విలేజ్. ఇట్లనే పోతే లోపలికి పోతే మా విలేజ్ వస్తుంది. కానీ మేము పోవాల్సింది విలేజ్ కాదు, మా పొలానికి. ఇక్కడనే మధ్యలోనే ఉంటుంది. మా పొలానికి ఓనికే ఇప్పుడు రాదు, ఎందుకంటే మస్తు వానలు పడ్డాయి కాబట్టి వాటర్ ఉంటుంది. అందుకే మా ఫ్రెండ్ గాని పొలానికి పోతున్నాము. అది ఇక్కడ దగ్గరనే ఉంటుంది. ఇక ఇంకేంటంటే ఇక్కడ లోపల ఓనికే కూడా రాదు. కొంచెం ముంగడు పోగానే అక్కడ బండి పెట్టేసి ఇక మళ్ళీ మేము నడుచుకుంటూ పోవాలి. అంటే అట్లా పడ్డాయి అన్నమాట వానలు. ఇక ఇక్కడ గుంతుంది ఫ్రెండ్స్, అందుకే వీడియో బండి తీసుకొని వస్తున్నాం. ఇక్కడ గుంతుంది, సో ఇక్కడ నుంచి రావడానికి రావట్లేదు, గ్రిల్ చేయడానికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ గారి పొలం మీద రఘువన్ ఉంటాడు ఒకడు, ఆడి పొలం మీద. అదిగో అక్కడ 1.5 kg చికెన్ ఉంది, ఆయిల్ అవన్నీ మన దగ్గర ఉన్నాయి, వాళ్ళు తీసుకొస్తుంది. వీకి ఇదే ఫ్రెండ్స్ పొలం మీద, బాగుంది కదా. మొత్తం మీద అంతా చెరుకుతాడు మా ఫ్రెండ్దే. ఇట్లా లోపలికి వెళ్తే ఈ డైరెక్షన్ లోపలికి వెళ్తే అక్కడ చెట్టు ఉంటుంది, అక్కడ మన స్పాట్ గ్రిల్ చేసుకునేది. సో ఇప్పుడైతే మనకు ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఒక గుంతుంది కాబట్టి బైక్స్ కూడా రాదు. సో ఇక్కడ వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేయాలి. సో మా ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకో కార్ ఉంటుంది అరవింద్ దగ్గర, వాడు కార్ తీసుకొని వస్తుంది. సో వాళ్ళు అక్కడ నుంచి వస్తారు. ఇగో ఇక్కడ నడుస్తుంటే కాళ్ళ ఫుల్ బురద ఉంటుంది. ఇగో మొత్తం పొలం మొత్తం వాటర్ ఉంది. మన ఇక్కడ నుంచి చెరువు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మన దగ్గర ఇక్కడ పక్కకు వాగు ఉంటుంది, వాగంట మా తెలంగాణలో, మీ సైడ్ ఏమంటారు మధ్యలో. సో అక్కడ నుంచి వాగు వచ్చిందన్నమాట. సో ఇదంతా చూస్తుంది, వాటర్ మొత్తం అదే. ఇదిగో ఈ చెప్పులు మొత్తం అంటిపోయింది. చూపించండి, చెప్పులు చూపించరా. ఇగో ఇగో ఈ చెప్పులు, ఆ చెప్పులు చూపించరా. సో ఇదంతా అదే. ఇగో లొకేషన్ చూడండి ఎంత బాగుంది, మొత్తం గ్రీనరీ. సో ప్లీజ్ ఇప్పటివరకు మేము సబ్స్క్రైబ్ ఏం అడగలేము. సో ఫస్ట్ టైం అడుగుతాం, ప్లీజ్ చేయండి. ఇది మా ఫస్ట్ బ్లాగ్, ఫస్ట్ బ్లాగ్ ఇది. ఓకేనా, గ్రిల్ చేస్తున్నాం చికెన్. ఇది మా స్పాట్, ఇదే చెట్టు, ఇదే స్పాట్. ఇదిగోండి ఇక్కడ దీని కింద గ్రిల్ చేస్తాం. మంచిది ఫ్రై తినడానికి. అది తినేదారా అన్సర్ ముందు మరి దొడ్డు తింపు మరి. సరే ఏదో ఒకటి తిండికి రావాలంతే, ఏదో ఒకటి తిండికి రావాలంతే, ఏదో ఒకటి ఇష్టం. అది మంచిగా తినడానికి. సక్సెస్ఫుల్గా ఒక చెట్టు తెంపేసి మా ఫ్రెండ్ గారు. ఇగో తినడానికి సిగ్గుపడుతున్న మా వాడు, అక్కడ ఫేస్ మళ్ళీ పేస్తుండు, ఎండ ముఖానికి కొడుతుంది. నువ్వు చేయ కదరా, సారీ అరే వీడియో తీస్తున్నా కదరా. చికెన్ని గ్రిల్ చేయడానికి మా ఫ్రెండ్ మసాలాలు కలుపుతున్న సాయిగాడు. వాడే ఎప్పుడు ఏ పార్టీ ఉన్నా వాడే వంటలు చేస్తాడు. మా అందరికీ వాడే. అన్నీ తగినంత తీసుకున్నాము. నిమ్మకాయ, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మసాలాలు. ఒకటి పెరుగు ప్యాకెట్ చాలేమో, మసాలాలు మొత్తం ఇప్పుడు మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ కూడా అది ఎట్లా అయిందో, ఉప్పు కారం సరిపోయిందో లేదో. సాయిగాడు కలిపినాక అన్నీ సరిపోకపోతే ఎట్లా. ఇక ఉప్పు కారం అయితే సరిపోయింది. ఇక చికెన్కి రుద్దేసుకొని ఇక కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇక వాళ్ళు కూడా వస్తారు కదా, అప్పటిదాకా మంచిగా ఉప్పు కారం అన్నీ మిక్స్ అయిపోతాయి. ఇప్పుడైతే కారం పెట్టేసుకుంటున్నాం. అవి మసాలా అది ఒక ప్లేట్లో కలపడానికి వస్తలేదని చెప్పి మా వాడు 2 ప్లేట్లు తీసుకున్నాడు. మంచిగా కలపలే కదా, మసాలా మంచిగా అంటుకుంటేనే టేస్ట్ కూడా మస్తు వస్తుంది కదా.
మంచిగా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. కింద కలుపు. ఇది ఆయిల్ చేదిరా చేది. ఓకే, అది ఇట్లా పట్టుకొని లేకుంటున్నావా? తెలియదు, అదే పెట్టాలరా. అదే పెట్టాలి చూస్తున్నాం. ఏమేమి పెడదాం? అరే కొంచెం ఆగరా రే గుడ్డుడా. ఇది ఏడ పెడతారా? అది కింద బొగ్గుల పైన ఇట్లా కింద పెట్టాలి. అది కింద పెట్టిన పైన బుక్కులు ఇంకా తెమ్మంటే ఇచ్చిండ్రా, కాకపోతే పచ్చి ఉన్నాయి. వేసేరా మొత్తం వేసేయి. వీడియో తీరా. ఫ్లాష్ మంచిగా. అరే ఒత్తురా, ఇట్లా ఒత్తు విక్కి. ఇంతేనా? ఫ్లాష్ ఇంకోటి ఉందిరా. వాటర్ కూడా కాలేరా? ఫ్లాష్ అని మీకు చెప్పినా కదరా. ఇట్లా ఒత్తు విక్కి దాన్ని ఇట్లా లోపల ప్రెస్. అరే మనం వేసేది కరెక్ట్ అని అంటావా? సరిపోతాయి అంటావా? సరిపోతాయి. అండి మన పొలం కన్నా అది పెట్టకి ఇప్పుడే. అరే వాటర్ బాటిల్ రాలే రారా మళ్ళా. నేను తెస్తామా ఊళ్ళో, నువ్వు అవన్నీ టెన్షన్ పెడతాం రా. నువ్వు వాటర్ బాటిల్ పట్టుకురా. ఆల్రెడీ ఇద్దరు ఉన్నది రోజే పెట్టిండు వాడిగో. వాటర్ బాటిల్ టుడే ఓకే 10-20 పెట్టిండు. ఓకే, వీడియోలలో మిమ్మల్ని దిగాలరా? ప్లాస్టిక్ గీసి లౌడలా పంచాయతీ. నువ్వు ఆడ ముంగట కూర్చొని ఇట్లా ఇట్లా ఏళ్ళు నొక్కు మామ. అదేదో రీల్ ఉంటుంది కదా. అరే గది గడి ఉంది కదా, గాలి కొట్టేది ఇట్లా ఊపు దాంతో. దీంతో అరే పచ్చిగుంటే ఏకరా ఆగాగు, దానికి గజిబిజి చేయకుండా. అరే మీరు అంతే దాన్ని చంపేస్తున్నారు రాజు. కొంచెం అంటుకోవాలి మరి జర ఆపుండు దానికి దమ్మ అనియండి. అరే రఘు చికెన్ ఉంది, నీ చెప్పరి పోజ్ ఇయ్యు. ఇటు ఇట్లా చేయలు. అరే ఫేజులు కాదు అయితీరా. కింది పోరా, పొగ వస్తలేదు రా. రావాలి మొగ చూపి. ఇక రఘు సేమ్ దారి పట్టడం. ఇద్దరు ఒకటేసారి అన్నారు. అరే చూడరా, ఇద్దరు అన్నారు. బతకలేరు వాళ్ళు. దేవుడు లాంటి నేను. గడ్డి గడ్డి అంటే గడ్డి అంటే రేపు గడ్డి ఉంది. నీకేమైనా సలహా అయిందా ఆ విష్ణు? ఇప్పుడు మోటివేషన్ అయిపోయింది. డిమోటివేట్ అయిపోయింది. మంది ఎంతో మోటివేట్ చేస్తారు, డిమోటివేట్ చేస్తారని అయిపోయింది. అది గడ్డి తీసుకుంటా. కట్టెలు ఎందుకురా? కట్టెలు ఉండాలి. వికేడ్ దింపేలో బకాయిటట్టున్నాడు రా. బార్బీకు రా. కూసారా దాని పైన కూసారా. ఓహో అరే పొగసం దూబరా సార్ తెలు మనకి ఎట్లా పెట్టాలని కూడా తెలుస్తలేదు. అరే ఇలా పట్టుకొని దాంట్లో కొట్టా. ఎక్కడ కొడుతున్నా వానికి అర్థమైంది. ఫ్లాష్ అని చేసుకోవచ్చురా. ఆగ్రవ్ కొంచెం ఈ కట్ట పేరు మొత్తం మొత్తం నువ్వు అది బుగ్గి వచ్చేదాకా జమ్ముతుంది కాబట్టి అది అనుకుని వచ్చిందిరా. అది ఒకసారి క్యాండిల్కి వాడి బర్త్డేది పుట్టింది బండు పడదు ఒకటి. అరే ఆ గ్రిల్ పెట్టేసి పెట్టురా సీట్ల మీద పక్క నుంచి ఊపుదాం. ఎంతసేపు ఆడ బొగ్గులు ఉండేవాడు ఏడు ఊపుతారా? బొగ్గుల కన్నా సెక తగిలిందో లేదో నాకు. అరే వీళ్ళు ఇల్లు పుట్టి గారు ఇంటికి పంపండి. అరే నా అంటే వీడియో మస్తు వస్తుందిరా. అరే బార్బిక్యూ స్టాండ్ పైన ఉండడానికి రాలేదు, ఎందుకంటే బొగ్గులు పచ్చడి ఉండడం వలన ఎట్లనో
ఇక అందుకే రాళ్ళు పెట్టేసి కట్టెలు పెట్టి దానిపైన జాలి పెట్టి దీనిపైన బార్బిక్యూ కుక్ చేస్తున్నాము. ఇక ఎంత స్టంట్లు పడ్డా కానీ ఫైనల్లీ బార్బిక్యూ అయితే అవుతుంది. ఫైనల్లీ చికెన్ బార్బిక్యూ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ టేస్ట్ అయితే మీకు చెప్పనవసరం లేదు, కిర్రాక్ అయింది అసలు. ఉడికిపోయింది కూడా, మంచిగా గాలింది, ఉడికింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయండి, ఇంకా వీడియోలు పెడతాం.